నేను చూసిన అఘోరాస్ ఎక్కడైతే కాశీలో గయాలో నేను ఎక్కడైతే చూశాను, అక్కడ ఉన్నటువంటి అఘోరాలు అసలు వాళ్ళు ఇండిస్క్రిమినేటివ్ ఉంటారండి. అంటే మనకి మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి దూరంగా, మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో అడిగేటువంటి ప్రశ్నలు, అటువంటి సమాజంకు ఉన్నటువంటి క్యూరియాసిటీ, ఇన్క్విజిటివిటీ అయితే ఉంటుందో వాటికి అతీతంగా, వాటికి దూరంగా జీవన విధానాన్ని గడపడానికి ఇష్టపడతారు వాళ్ళు. కానీ ఈమె క్వైట్ ఆపోజిట్ ఉంది వాటికి. అంటే రోజుకి ఆమెకి తెలియకుండానే గడిచినటువంటి ఈ 5-6 రోజుల్లో ఆ గుడికి ఎంత పెద్ద ఐడెంటిటీ, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆ గుడికి జరిగినటువంటి అనర్థానికి ఎంత చర్చ జరిగిందో, సెకండ్ కంటెంట్ ఒకవేళ ఏమైనా ఉంది అనుకుంటే, ఇంతమంది మినిస్టర్లు వెళ్ళారు, పొలిటీషియన్స్ వెళ్ళారు, చాలామంది భక్తులు, మహిళలు వెళ్ళారు, చాలామంది దెబ్బలు తిన్నారు, రక్తాలు గారే వరకు భక్తులు కొట్టించుకున్నారు. వీళ్ళ ఎక్కడైనా చర్చ జరిగింది వీళ్ళ గురించి? ఓన్లీ అఘోరిని గురించి జరిగింది. ఎందుకంటే మన తెలంగాణలో ఉన్నటువంటి మొట్టమొదటి అఘోరిని అని కూడా పేరు వచ్చింది. సో ఇందులో కొంత కనిపించకుండా ఒక ఐడెంటిటీ ప్యాషన్ కూడా ఉన్నట్టు నాకు అనిపించింది. క్రైసిస్ అని నేను అనను. ఎందుకంటే క్రైసిస్ అంటే ఏంటంటే మీకు ఎక్కడో అక్కడ నిబంధనలు ఉంటాయి. ఏంటంటే ఆమె నగ్నంగా ఉంది అక్కడ. సో సోషల్ ఫియర్, సోషల్ గిల్ట్, సోషల్ షై ఉంటుంది. ఆమెకు అది లేదు. బూడిద పూసుకొని అక్కడ నుంచున్నది. సో ఆమె సాధన చేస్తున్న దాంట్లో ఏ గురువు దగ్గర అభ్యాసం చేసిందో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు చేసిందో తెలియదు. బట్ ట్రెడిషనల్ అఘోరాస్ ఎవరైతే మనం గడిచిన ఒక 17వ శతాబ్దం నుంచి మనం అఘోరాస్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని గురించి మనం ఆలోచిస్తే మాత్రం ఈమె కొంచెం వాళ్ళకి తగ్గట్టుగా అయితే లేదు. బట్ ఇది అమెచ్యూర్ స్టేజ్ కూడా కావచ్చు, అంటే స్టూడెంట్ లెవెల్ కూడా కావచ్చు. నాగనాథ్ గారు, ఇప్పటి వరకు కూడా మన ఇద్దరం కూడా ఆమె అని మాట్లాడుతున్నాం. కానీ అతడు మంచిర్యాల జిల్లాలోని ఒక కుగ్రామంలో అతను పుట్టాడు. 4 అబ్బాయిలు, 1 అమ్మాయి ఆ కుటుంబంలో. అతను 3వ కొడుకు శ్రీనివాస్ అని వాళ్ళ నానే చెప్తున్నారు. 7 ఏళ్ల వయసుకే అతను వెళ్ళిపోయాడు ఇల్లు వదిలి. అయితే ఆ తర్వాత అతను ట్రాన్స్జెండర్గా మారి ఉండవచ్చు. ఎందుకంటే తన బాడీని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ట్రాన్స్జెండర్గా మారి ఆ తర్వాత అఘోరీగా మారి ఉండొచ్చు అనేది కూడా మనకు అర్థమవుతుంది. అయితే సహజంగా చూసినప్పుడు ట్రాన్స్జెండర్స్కి వాళ్ళ బాడీ విషయంలో ఎప్పుడైతే మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళగా మారుతారో కొంచెం ఆడవాళ్ళగా ఉండే వాళ్ళ వంపు సొంపులు అలాంటివన్నీ చూపించాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి, ఈ లేడీ అఘోరి దిగంబరంగా కనిపిస్తున్నాడు. అంటే అలా కూడా తన మహిళగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా అయితే అనిపిస్తోంది. మీరేమంటారు దీని మీద? నేను బ్లంట్గా చెప్పాలంటే చెప్పగలను మేడం. అఘోరాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సభ్య సమాజంలో మనకు చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తారండి? మనకు చిన్నగా పుట్టిన తర్వాత మనకేం నేర్పిస్తారు? మనం సమాజంలో ఎలా ఉండాలి, చదువు, విద్య, చుట్టాలు, బంధువులు. అంటే మనకి తెలియకుండానే మన చుట్టుపక్కల ఒక సమాజం అనేటువంటిది ఒక గోడ కడతారు. చుట్టుపక్కల కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఈ బౌండరీస్కి సంబంధం లేకుండా నా గురించి ఎవడేమనుకుంటున్నాడు, ఇది తుచ్చమైనటువంటి సమాజము, ఈ శరీరం కూడా నశించిపోయేది ఏదో ఒక రోజు, ఇది శాశ్వతమైనది కాదు, మనలో ఉన్నటువంటి మలమూత్రాలు ఇవన్నీ కూడా మనకి కుటుంబ పరంగా మనకేం చెప్తారు, ఇవన్నీ కూడా చెడువి లేదా మంచివి కావు, దుర్గంధపూరితమైన చెప్తారు. కానీ అఘోరాస్కి ఏముంటుంది చెప్పండి? దెర్ ఈజ్ నథింగ్ యాజ్ డిస్క్రిమినేటివ్. అర్థమైందా మేడం? మంచి చెడు అన్నది కాదు. దే ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఎక్స్పీరియన్షియల్. మీరు ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి మేడం, మనకి ఉన్నటువంటి ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ లైఫ్లో ఏముంటుందంటే మనకి సృష్టి నుంచి, మనకి ప్రకృతి నుంచి వచ్చినటువంటిది ఏంటంటే ఆలోచనతో పాటు మనకి బుద్ధి కూడా ఉంటుంది. మీకు ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మీ పెంపకం నుంచి వస్తాయి. మీరు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారు, ఎటువంటి వాతావరణంలో పెరిగారు, ఎటువంటి ఎన్విరాన్మెంటల్ ఎక్స్పీరియన్సెస్ అయ్యారు అన్న దాన్ని బట్టి మీకంటూ ఒక డేటాబేస్డ్ మెమరీ ఉంటుంది మైండ్లో. ఇది రైట్, ఇది రాంగ్, ఇది మంచిది కాదు, ఇది చెడు, ఇట్లా. అంటే మతపరమైనవి కావచ్చు, సమాజపరమైనవి కావచ్చు, కుటుంబపరమైనవి కావచ్చు. కానీ మీరు ఈ అమ్మాయిలో మీరు చూడండి, ఎక్కడో ఒకటి డిస్క్రిమినేటివ్నెస్ కనిపిస్తుంది. అంటే బుద్ధి ఇంకా షార్ప్ ఉంది మీకు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, అసలు బుద్ధినే తీసి పక్కన పెడతారు. ఈ సమాజం అంతా కూడా బుద్ధితో బతుకుతుంది. బుద్ధి అంటే ఎట్లా చెప్పుకోవచ్చు అంటే మనం ఒక సగటు మనిషికి అర్థమయ్యేటంటే చిన్నప్పటి నుంచి ఏం చూస్తామండి? అందం చూస్తాం మనం. గాట్ మై పాయింట్? ఫిజికల్ గ్లామర్ ఈజ్ ఎవ్రీథింగ్. 100 out of 100%. ప్రతి మనిషికి కూడా శరీరం అందంగా ఉండాలి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అందంగా ఉండే అమ్మాయి, అందంగా ఉండే అబ్బాయినే మనం ఎక్కువగా ఊహిస్తాం. సినిమాలో హీరోయిన్లు కూడా ఎందుకు అట్లా చూపిస్తారు? దీన్ని మనం ఎలా పెంచుకున్నాం చిన్నప్పటి నుంచి? అందము, ఆరోగ్యము, ఆనందము, ఒక సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ మనం అనుకుంటాం. కానీ ఈ అఘోరాస్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఫస్ట్ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్, వన్ ఆఫ్ ద ప్రాక్టీసింగ్ ఆఫ్ అఘోరాస్ కల్చర్ ఏంటంటే, వాళ్ళ ఫిలాసఫీ కూడా ఏంటంటే దాన్ని వాళ్ళు ఇరాడికేట్ చేస్తారు. బుద్ధి అంటే ఏమైపోయింది? మీరు అందంగా లేరు, నేను అందంగా ఉన్నాను, లేదా మీరు పొడుగున్నారు, నేను పొట్టిగా ఉన్నాను, మీరు తెల్లగా ఉన్నారు, నేను నల్లగా ఉన్నాను. ఇదంతా కూడా ఏంటి? డిస్క్రిమినేషన్. ఈ డిస్క్రిమినేషన్లో ఏమైపోయింది మనకి?
ఈ డిస్క్రిమినేషన్లో ఇది చెడు మనం చేయకూడదు. ఎక్కడైతే మీరు డిస్క్రిమినేషన్లోకి వెళ్ళిపోతారో ఆ డ్యూయల్ ఫిలాసఫీలోకి వెళ్ళిపోతారు. డ్యూయాలిటీ, మీరు వేరు నేను వేరు. ఎప్పుడైతే ఈ బుద్ధిలో మనం ఇరుక్కుపోతామో మనము ఆ పరమాత్మ సాధన చేసేటప్పుడు ఈ డిస్క్రిమినేషన్తోనే వరల్డ్లీ ఎన్విరాన్మెంట్, వరల్డ్లీ హ్యాపీనెస్లో ఇరుక్కుపోతాము. ఇది తుచ్చమైన జీవితము, వీటికి అతీతమైనటువంటి స్థితిని మళ్ళీ జన్మలు ఉండకూడదు. మళ్ళీ జన్మలు ఎందుకు ఉంటాయి? మనకి బుద్ధి వల్లే ఉంటాయి. నా కుటుంబము, నా భార్య, నా సమాజం, నా దేశం, ఇవి అన్నిటికీ అతీతంగా మనం ఒక జీవన విధానాన్ని గడపాలంటే ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే ఫ్యాకల్టీ ఉందో మన మైండ్కు ఉన్నటువంటి బుద్ధి, ఈ బుద్ధిని వాళ్ళు చంపేస్తారు. మీరు చూడండి, మనలో మలమూత్రాలు ఏమనుకుంటాం మనం? యూరిన్ స్టూల్ అనుకుంటాం. వాళ్ళు అది కూడా తాగుతారు, అది కూడా తింటారు వాళ్ళు. మీరు ఎప్పుడన్నా చూసారా ఇట్లా? మీరు వాళ్ళని ఛాలెంజ్ చేసి చూడండి, మీరు ఈ పని చెయ్యొద్దు. ఎంత కఠోరమైనటువంటి సాధన, కఠోరమైనటువంటి కల్చర్ తెలుసు అది. మీరు అది విని కూడా తట్టుకోలేరు మీరు. మీరు చూడండి, మన మలమూత్రాలని చిన్నప్పటి నుంచి ఎట్లా పెంచుతారు మని? ఒక చంటి పిల్లవాడు 6 నెలల బాబు, వాడికి ఎప్పుడైతే వాడు యూరినర్ దానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ దానికోసం సపరేట్గా డైపర్ దగ్గర నుంచి అన్నీ మనం మెయింటైన్ చేసి పెంచుతాం చిన్నప్పటి నుంచి. కానీ అలాంటిది వాళ్ళు దాన్ని చెడు చూడట్లేదు. వాళ్ళు సభ్య సమాజంలో ఏం చూస్తామండి? పందులు తింటాయి. సో వీళ్ళు ఆ డిస్క్రిమినేషన్కి రారు. వీళ్ళు నేను, నువ్వు వేరు, నేను ఈ సమాజం వేరు, నేను నాకున్నటువంటి ఎన్విరాన్మెంట్ వేరు. ఈ స్టేజ్లో ఉంటే మనం ఎప్పటికైనా కానీ మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుంది. అంటే మళ్ళీ ఈ పునరావృతం ఏదైతే ఉంటుందో, రీసైక్లింగ్ ప్రాసెస్ ఆఫ్ బర్త్, దీన్ని మనం ఇరాడికేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనకు ఉన్నటువంటి బుద్ధి, మనకున్నటువంటి మెమరీ ఏంటి అంటే మనం చిన్నప్పటి నుంచి మనం పెంచిన విధానంలో మనకు ఉన్నటువంటి ఆలోచనలు, ఈ ఆలోచనలలో మనకు తల్లిదండ్రులు పెంచినవి, సమాజంలో అనుభవాల నుంచి వచ్చినవి, వీటన్నిటిని కూడా ఇరాడికేట్ చేస్తే ఎప్పుడైతే మీరు బుద్ధిని డామినేట్ చేస్తారో అప్పుడు మీకు సృష్టి అంతా కూడా ఒకటేలా కనిపిస్తుంది. అప్పుడే ఆ పరమాత్మ సాధనకి మనం అర్హులవుతాము. పరమాత్ముడు మనని స్వీకరిస్తాడు. మళ్ళీ ఇంకా జన్మరాహిత్యం, మళ్ళీ జన్మ ఉండదు అనేటువంటి ఫిలాసఫీ, అంత హయ్యర్ లెవెల్ ఫిలాసఫీకి ఇక్కడ సింపుల్గా వచ్చి మనం మీడియా ముందు మాట్లాడడం, మీడియాని కన్విన్స్ చేయడం, ఎందుకు ఈమె ఇలా చేస్తుంది అన్నది కొంచెం నాకు అంటే అనిపించింది. నాకు ఏంటంటే ఐ డెంట్ ఫైండ్ దట్ ఈజ్ అ ప్రొఫెషనల్ అఘోరిని అని నాకు అనిపించలేదు. ఎస్, నాకు కూడా అది అనిపించింది. లేడీ అఘోరి ఈ శ్రీనివాస్ ఉన్నారు కదా, వాళ్ళ ఇల్లు చూస్తే కనీసం మట్టి గోడలు కూడా లేవండి. ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 1 ఎకరం పొలంలో పంట పండించుకొని వాళ్ళ తల్లిదండ్రులు బతుకుతూ ఉంటారంట. కట్టిక పేదరికంలో ఉన్నారు. ఇటు చూస్తేనేమో ఈ అఘోరి ఒక కారు వేసుకొని తిరుగుతుంది, దాని మీద పుర్రెలు పెట్టుకొని తిరుగుతుంది, ఐఫోను, సోషల్ మీడియా, ఇంగ్లీష్ మాట్లాడుతోంది. పైగా జనం దేనికైతే అట్రాక్ట్ అవుతారో ఆ కొన్ని పదాలనే ఆమె ఎక్కువగా ఏ ఇంటర్వ్యూలో చూసినా కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎందుకో ప్రత్యేకంగా ఫోకస్ అవ్వడానికే వచ్చినట్టుగా కనిపిస్తోంది. అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీని మీద మీరేమంటారు? ఆమె సైకాలజీ ఎలా ఉందంటారు? ఇప్పుడు మన దగ్గర ఎప్పుడు 2 ఆలోచనలు ఉంటాయండి. 2 ఆలోచనలు ఏంటంటే, మీరు ఈ అఘోరిని పక్కన పెట్టండి కాసేపు. రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. రామకృష్ణ పరమహంస మీకు తెలుసు, వివేకానందులు వారి గురువు. ఆయనకి అమ్మవారు కనిపిస్తుంది. ఆయన అమ్మవారితో మాట్లాడతాడు. ఆయన ఇంట్లో మనుషులతో, తల్లితో మాట్లాడతాడు, అమ్మ అని పిలుస్తాడు. ఇది మీకు సేక్రెడ్ లైఫ్, అంటే ఒక డివైన్ లైఫ్, ఒక డివినిటీకి మీరు ఒక సాధన చేసేటప్పుడు, ఒక డివైన్ లైఫ్ మీరు ప్రాసెస్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అయ్యా స్వామివారు మాట్లాడేస్తారు అమ్మవారితోని అని మనం అనుకుంటాం, గొప్పగా అనుకుంటాం. మీరు సైన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది? విజువల్ హాలోసినేషన్ అంటుంది దాన్ని. విజువల్ హాలోసినేషన్ అంటే అక్కడ ఎవరు ఉండరు, నీ భ్రమ, నీ బ్రెయిన్లో వచ్చేటువంటి కెమికల్ రియాక్షన్ వల్ల నీకు అక్కడ అమ్మవారు ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్తుంది. అంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది, సీక్రెట్ ఫిలాసఫీ అనండి, లేకపోతే సీక్రెట్ ఇమేజ్ అనండి, సీక్రెట్ థియరీ అనండి. అంటే మనం ఎక్కడ మనం డిఫరెన్స్ అవుతామంటే, వాళ్ళు ఒక సమాజంలో కొన్ని నమ్మకాలని, ఇప్పుడు అఘోరా అంటే మనం ఒక నమ్మకం ఉంది, నాగసాధువులు అంటే ఒక నమ్మకం ఉంది, ఇట్లా రకరకాలు మనం కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ని మీరు చూసుకోండి, ఇస్కాన్ టెంపుల్ డివోటీస్ ఉంటారు. వాళ్ళు చాలా మటుకు వాళ్ళు బ్రహ్మచారులే ఉంటారు, వాళ్ళు లైఫ్ అంతా దానికి డెడికేట్ చేస్తారు. సో అఘోరిని అన్నప్పుడు ఆమె తీసుకున్న పాయింట్ ఏంటి అంటే, నాకు అనిపించింది, నేను చూసిన దాంట్లో అనిపించింది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి సభ్య సమాజంలో ఒకవేళ ఆ టెంపుల్కి ముందు కూడా ఒక 4 టెంపుళ్ళు మన తెలంగాణ ప్రాంతాల్లో డెస్ట్రాయ్ అయినాయి. కొన్ని టెంపుల్లో రాళ్ళు కూడా కొట్టారు. ముఖ్యంగా 2-3 ప్రదర్శనలు అవుతున్నప్పుడు కూడా వచ్చినాయి, రాళ్ళు రువ్వారు అక్కడ, అంటే అన్యమతస్థులు. కానీ అప్పుడు ఎందుకు ఆమె రాలేదు? ఇప్పుడు ఇవాళ మీడియా ముందుకు వచ్చినప్పుడు నా ధర్మము, నా సనాతన ధర్మము అని చెప్తుంది. నా సనాతన ధర్మానికి ఏమన్నా జరిగితే నేను అంత చూస్తాను అన్నది. మేబీ ఇట్ ఈస్ అ కరెంట్ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఇండియా మొత్తం కూడా ఇప్పుడు ఈ డిస్క్రిమినేషన్ ఆఫ్ రిలీజియస్ ఈగో అన్నది కనిపిస్తుంది. వాళ్ళ ఫాదర్ కూడా మీరు చూసారా, ఇంటర్వ్యూలో మాట్లాడిన ఒక 5 నుంచి 7 నిమిషాల్లో కనీసం ఒక 3-4 సార్లు ఆయన చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా
ఆమె నాకు వాడు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, వాడు చల్లగా ఉంటే చాలు. ఇది రిపోర్టర్తో చెప్పాడు. రెండవది అబ్బాయితో మాట్లాడేటప్పుడు కూడా ఏం చెప్పాడు, నువ్వు చల్లగా ఉన్నాయన, నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు నాకు ఏమి ఇవ్వకపోలేదు అన్నాడు. సో అక్కడ మీరు ఆ డిస్క్రిమినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్ తెచ్చినప్పుడు తండ్రికి ఎంతో అంత ఈమె కార్లో తిరుగుతుంది, ఒక లగ్జరీ లైఫ్ ఉంది అనుకున్నప్పుడు తండ్రికి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉంటుందా? చెప్పండి. వాళ్ళు ఈ పిల్లవాడు పుట్టినప్పుడు ఏ కటిక దారిద్ర్యంలో బతికారో అటువంటి దరిద్రాన్ని ఈ పిల్లవాడు సహించలేక ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. అసలు అన్ని త్యజించిన ఒక అఘోరికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అదే పాయింట్ పడింది ఇందాక ఫస్ట్ మీతో చెప్పిన పాయింట్ అదే. ఒక వ్యక్తి అఘోరిగా మారినా, బ్రహ్మచారిగా మారిపోయినా, సన్యాసిగా మారినా సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏముంటుందంటే చైల్డ్హుడ్ మేడం. మీరు ఈ ప్రపంచంలో ఏ సమస్యతో ఉన్న వ్యక్తినన్నా మీరు అమ్మాయిని అబ్బాయిని తీసుకోండి, సైకాలజిస్ట్ అడిగేటువంటి ఫస్ట్ ఇంటర్వ్యూలో చైల్డ్ సైకాలజీ పక్కా ఉంటుంది. సో ఇప్పుడు ఈ అమ్మాయి కూడా కేవలం అంటే ఈ రోజు నాకు భోజనం ఉందో లేదో తెలియదు అటువంటి దుర్భరమైన జీవితం గడుపుతుంటే నేను ఈ లాజిక్ మాట్లాడేవాడిని కాదు. చిన్నప్పుడు ఆమెకి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్టు చేసి ఉండొచ్చు, నేను అనుకోవడం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దీనికి మతంతో సంబంధం లేదు మేడం, మతంతో కానీ ఆమె సాధన చేస్తున్నదంతా సంబంధం లేదు. నేను ఎక్కడి వరకు మాట్లాడుతున్నానంటే తండ్రి రిపీటెడ్గా 3-4 సార్లు చెప్పాడు, నాయన నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, నాకు ఒక్క పావలా కూడా ఇవ్వలేదని చెప్పాడు. అది ఎందుకు చెప్పాడు? రెండోది ఇతను, నాయన నువ్వు సంతోషంగా ఉండు, బాగుండు, నేను ఆ స్వామి వాళ్ళు అంకితం అయిపోయాను, అక్కడ కలిసిపోయాను అని చెప్తున్నాడు. సో మళ్ళీ అలాంటప్పుడు నీకు సోషల్ గ్లామర్, నువ్వు కొంతమంది ఏమంటున్నారు, నువ్వు తల్లిదండ్రుల్ని పోషించడం బెటర్ కదా, నువ్వు వయసులో ఉన్నావు, వాళ్ళు వయసు దాటిపోయారు, నువ్వు ఇలా వెళ్ళి శవాల మీద పడి పీక్కు తిని ఇలా ఒంటి నిండా బూడిద రాసుకొని సభ్య సమాజం కోసము, ధర్మం కోసం, ధర్మాన్ని కాపాడడానికి రాజ్యాంగం ఉంది కదా, లా అండ్ ఆర్డర్ ఉంది, దానికి అతీతంగా ఉండుంటే మన ధర్మం ఎప్పుడో అయిపోయేది. మొఘల్స్ కాలంలోనే మన ధర్మం ఫినిష్ అయిపోయేది, బ్రిటిషర్స్ కాలంలో అయిపోయేది. అలాంటి కామెంట్స్, అలాంటి ఊహలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈమె నాకు తెలిసి, ఎందుకంటే అఘోరిణిగా గుర్తింపబడింది కాబట్టి ఆమె అంటున్నాను, యాక్చువల్లీ శ్రీనివాస్ అని ఫాదర్ పేరు పెట్టారు తల్లిదండ్రులు. సో నాకైతే అనిపించింది ఏంటంటే చైల్డ్హుడ్ అప్బ్రింగింగ్లో ఆమెకు ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాకపోవడమే వన్ ఆఫ్ ద బేసిక్ ఫ్యాక్టర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ ప్రాసెస్ లేకుండా, ఒక జర్నీ ప్రాసెస్ లేకుండా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ కాదు. సో నాకు తెలిసి ఈమె ఆ చైల్డ్హుడ్ ఇష్యూస్లోనే డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు. ఇవాళ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఛానల్లో పేరు చెప్తుంది, పలానా ఛానల్ నిన్న లైవ్ ఇంటర్వ్యూ చేశారు, ఇట్లా మాట్లాడుతుంది అనమాట. సో జనరల్గా అఘోరాస్ అనేవాళ్ళు సభ్య సమాజం, దానికి సంబంధించిన విషయాలు, మళ్ళీ ఈ విచక్షణ ఇవన్నీ కూడా తీసుకురారు మేడం. వాళ్ళు ఛాలెంజ్ చేస్తుందే బుద్ధిని కదా, బుద్ధినే ఛాలెంజ్ చేసేటప్పుడు మళ్ళీ నీకు బుద్ధిపూర్వకమైనటువంటి అంశాల మీద నీకు జిజ్ఞాస ఎందుకు అని ఇప్పుడు ఆలోచించుకోవాలి. మీరు కాశీ, గయాలో కొంతకాలం పాటు ఈ అఘోరాలతో దగ్గరగా ప్రయాణం చేశారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో పరిశీలించారు. వాళ్ళు ఎలా ఉంటారండి అసలు? ఇప్పుడు ఈ అఘోరిని చెప్పిందే 2 విషయాలు మీకు చెప్తా మేడం. ఆమె ఏమంటుంది, ఎవరో ఇంటర్వ్యూ చేశారు, మీరు శవం మీద మాంసం తింటారు కదా, అంటే శవంకి ఉన్నటువంటి మజిల్ తింటారు కదా. అవును తింటానండి అని చెప్పారు. యాంకర్ ఇంత తింటారంటే ఇంత కాదు, ఇంత తింటానని చెప్పింది. అంటే ఆ క్వాంటిటీ కూడా చూపించింది. అసలు శవం కాన్సెప్ట్ అఘోరాస్కి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారో నాకు కాశీలో అతను చెప్పాడు. మీరు సింపుల్గా ఆలోచించండి మేడం. ఇప్పుడు మనం ఇక్కడ స్టూడియోలో ఉన్నాము, 2 కెమెరామెన్లు మీరు నేను ఉన్నాం. ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉంటే మనం ఎట్లా ఉంటాం చెప్పండి. ఏం నాయన మీరు ఎలా ఉంటారు ఇక్కడ డెడ్ బాడీ ఉంటే? ఇక్కడ కర్మగాలి డెడ్ బాడీ ఉంది, ఏదో ఒక శబ్దం వచ్చింది అనుకుందాం, ఆ డెడ్ బాడీ పక్కన, ఆ డెడ్ బాడీలో ఎటువంటి చలనం ఉందని అందరికీ తెలుసు. లాజికల్లీ వినో, సైకలాజికల్లీ ఏంటి, ఇట్ ఇస్ ఎ డెడ్ బాడీ. డెడ్ బాడీ పక్క నుంచి ఏదో ఒక పేపరో లేకపోతే ఇంకో ఏదైనా సౌండ్ వచ్చింది అనుకోండి, ఎమ్మటే అలర్ట్ అయిపోయి నర్వస్ అయిపోయి పల్స్ రేట్ పెరిగిపోతుంది. మనకి భయం ఎందుకు వచ్చింది చెప్పండి? భయం మనకి మనం చిన్నప్పటి నుంచి కూడా పెంపకంలో సింపుల్గా మీ పిల్లల్ని కూడా మీరు ఎట్లా పెంచుంటారు, ఏమని, అరే నువ్వు భోజనం చేయకపోతే దయ్యం వస్తుంది, భూతం వస్తుంది, వాడు కూడా వచ్చి పట్టుకెళ్ళిపోతాడు అని తల్లి రీఇన్ఫోర్స్మెంట్ కోసం, అంటే మోటివేషన్ కోసం ఏం చేస్తుంది, భోజనం తింటాడులే అని చెప్పేసి చెప్తుంది. కానీ సైకాలజీ ఏం చెప్తుంది, మీరు భయపెట్టి ఏదైతే బెదిరిస్తారో, ఆ బల్లికి పట్టిస్తాను, కాక్రోచ్కి పట్టిస్తాను, పిల్లికి పట్టిస్తానని మనం చెప్తాం చిన్నప్పుడు, కానీ వాళ్ళకి అది అన్కాన్షియస్లో మెమరీ అయిపోతుంది. మీకు తెలుసా, అంటే 10 మందిలో 6 అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే సైన్స్ ఇంతవరకు రీసెర్చ్ చేసింది దాని మీద. మీ అన్కాన్షియస్ మెమరీలో మీ బాల్యంలో ఏర్పడినటువంటి కొన్ని సాడ్ ఇన్సిడెంట్స్, ఫియర్ ఫ్యాక్టర్స్, పానిక్ సిచ్యువేషన్స్, ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా జరుగుతాయి, యాక్సిడెంట్స్ కానీ, ఈవెన్ చిన్నప్పుడు మీకు మాలస్ట్రేషన్ లాంటివి కానీ, మీరు ఊహించింది ఏదైనా జీవితంలో జరిగినప్పుడు అది ఒక షాకింగ్ మెమరీ అవుతుంది. ఆ షాకింగ్ మెమరీ ఎక్కడ పోతుంది, మీ అన్కాన్షియస్లో ఉంటుంది. సో మీరు సాధన చేసేటప్పుడు, నేను ఇందాక కూడా చెప్పా కదా, అఘోరా సాధన మొత్తం కూడా బుద్ధి మీదనే ఉంటుంది.
అంటే దేనికైతే మీరు భయపడరో, దేనికైతే భయపడతారో, ఇది డిస్క్రిమినేషనే కదా. సో ఈ శవాలతోని వాళ్ళ జీవితం గడపడం, శవాల శ్మశానంలో గడపడము, శవాల మీద కూర్చొని సాధన చేయడం, శవాల మీద కూర్చొని వాళ్ళు వాళ్ళ టైప్ ఆఫ్ మిస్టికల్ అకల్ట్ బేస్డ్ వాళ్ళు మెడిటేషన్ లాంటివి చేస్తారు. వాళ్ళు అవన్నీ ఎందుకు చేస్తారు? ఈ మనకు అంతర్లీనంగా, అంతర్చేతనంగా, అన్కాన్షియస్లీ ఉన్నటువంటి ఫియర్ పోవడానికి. అంతకు తప్ప వేరే ఏ థియరీ లేదు మేడం. మీకు భయం, అల్టిమేట్ భయం చావే. అల్టిమేట్ ద ఎటర్నల్ ఫియర్ ఈజ్ డెత్, ఫియర్ ఆఫ్ డెత్. డెత్ ఫియర్ లేనివాడు ఎవడు ఉండడు, చెప్పుకుంటారు అంత పైకి. సో ఈ సాధన చేసడంలో ఏంటి మెయిన్ ప్రాసెస్ ఏంటంటే, శవాలతో ఉండి శవాల మధ్యలో గడుపుతూ శవం మీద కూర్చొని ఆ శవం మీద అటువంటి అది తినడం అంటే ఏంటి, అది తింటున్నప్పుడు మీరు ఎప్పుడన్నా గమనించారా మేడం? ఒక్క వీడియో చూపించాడు నాకు, నేను చూశాను, వాళ్ళని అడిగాను కూడా. మనం ఇంట్లో తింటాం చూడండి, ఐస్ క్రీమ్ తిన్నట్టు, మంచూరియా తిన్నట్టు వాళ్ళు తింటున్న వాళ్ళు ఒకటి చూపించండి. వాళ్ళు శవం మీద తీసుకొని దే విల్ బైట్. మీరు వండిన మాంసమే తింటేనే మీకు అరగడానికి టైం పడుతుంది. పచ్చి మాంసం తింటే అరుగుతుందా లేదా కామన్ సెన్స్ లేకుండా ఉంటారా వాళ్ళు? అంటే అది అబద్ధం అంటారా మేడం? వాళ్ళు తినడం అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రాక్టీస్ మేడం. ఇట్ ఈస్ అ ప్రాక్టీస్. ఏంటి? మీరు ప్రాక్టీస్ చేస్తే మీ బాడీ మైండ్ కోఆర్డినేషన్ అగెయిన్స్ట్ ద ఫియర్, హౌ ఇట్ బ్యాటిల్, ఫేస్ ద బ్యాటిల్. మీరు మీ బాడీ మైండ్ కోఆర్డినేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా కదా, మీకు చిన్నప్పటి నుంచి పెంపకంతో వచ్చేటువంటి ఒక బుద్ధి, ఒక మెమరీ. మనకు చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్తారండి, పచ్చి మాంసం మటన్ షాప్కి వెళ్ళి పచ్చి మాంసం తీసుకురారా, తినమని చెప్తారా? వండి మసాలా గిసాలా వేస్తే తింటున్నాను మీరు. అదే పచ్చి మాంసం తినమని చూద్దాం, నీ సువాసన వస్తుంది. శరీరం నీ సువాసన రాదా మేడం? అసలు మీకు చనిపోయిన బాడీ దాకా ఎందుకు, మామూలుగా కట్ అయితేనే మీకు బ్లడ్ నుంచి వచ్చే వాసన ఎంత దుర్గంధం ఉంటుంది మనకి. మరి వాళ్ళు ఎట్లా తింటున్నారు? అది తినడం కాన్సెప్ట్ కాదు మేడం. అది యు ఆర్ ఇరాడికేటింగ్ ద ఫియర్ అగెయిన్స్ట్ ద డెత్ అండ్ డెడ్ బాడీ. ఓకే, ఇది నేను వాళ్ళతోని లోతుగా మాట్లాడినప్పుడు అర్థం చేసుకుంది. వాళ్ళు ఏం తింటారో అది తింటారు. అది తినడం అంటే ఏంటి మేడం? మేబీ పర్సంటేజ్ ఆఫ్ క్వాంటిటీ దిస్ మచ్. అంటే ఏంటి? వాళ్ళు తిని మనం అన్నం తిన్నట్టు, పరవన్నం తిన్నట్టు, బిర్యానీ తిన్నట్టు తింటారని చూడండి. వాళ్ళు ఎవ్వరు అలా చెప్పలేదు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి? ఇరాడికేటింగ్ ద ఫియర్ ఆఫ్ డెత్ అండ్ ద డెడ్ బాడీ. కాబట్టి వాళ్ళు శ్మశానంలో ఉంటారు. మనం శ్మశానంలో ఉంటామా? మన మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఒక కార్పొరేట్ డెసెప్టివ్ సోషల్ ఎన్విరాన్మెంట్లో మనం బతుకుతాం. ఒకడంటే ఒకడికి నచ్చదు, ఒకళ్ళంటే ఒకడికి పడదు, ఒకడు బాగుపడితే ఒకటి చూడి సహించలేదు. కానీ మనం ఒక హిపోక్రసీతోని మనం అంతా నవ్వుతూ అవన్నీ బాగుందని, అద్భుతం అని చెప్పి మాట్లాడతాం. వాళ్ళు ఏంటి? వాళ్ళు బట్టలు వేసుకున్నారా లేదా, గడ్డం పెరుగుతుందా లేదా, జుట్టు పెరుగుతుందా లేదా, గోళ్ళు పెరుగుతున్నాయా లేదా, మీ శరీరం మీద ఎటువంటి మార్పులు వస్తున్నాయి అన్నది కూడా గమనించినటువంటి స్థితికి వాళ్ళు వెళ్తారు. మీరు రోజు స్నానం చేయాలి, పొద్దున్న లేచి 6 గంటల కంటే, మళ్ళీ అది డిసిప్లైనే. దే ఫాలో ద డిసిప్లైన్ బిట్వీన్ ద డివోటీ అండ్ ద డివైన్. గుర్తుపెట్టుకోండి, ఒక భగవంతుడు భక్తుడు అంటారు చూడండి. ఈ డివోటీ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధమే వాళ్ళు నమ్ముతారు. అంతే తప్ప అది కూడా ఎవరు? అల్టిమేట్ లార్డ్ శివుడు కూడా శ్మశానంలోనే ఉంటాడు, బూడిద చూసుకుంటాడు, పులి చర్మము తోలి కట్టుకుని ఉంటాడు అని చెప్తారు కదా. వీళ్ళు సేమ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు. వీళ్ళు ఇంకోటి అంటే గాంజాయి తాగుతారు. నేను ఇంకొక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను, నాకు అఘోరా నాతో షేర్ చేసి చెప్తాను. మీరు అంటున్నారు కదా ఇప్పుడు డెడ్ బాడీ మీద అఘోరిని కూర్చుంది, మాంసం తింటుంది, ఇవన్నీ చెప్తున్నారు కదా. వీళ్ళు సాధకులు మేడం. ఇందులో వీళ్ళు స్టూడెంట్ లెవెల్ వాళ్ళు ఉంటారు, గ్రాడ్యుయేట్స్ ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, పిహెచ్డీ స్కాలర్స్ ఉంటారు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా ఉంటారు. అంటే అందులో ఆ లెవెల్కి సాధన చేసిన వాళ్ళు ఉంటారు. మీరు చనిపోయిన డెడ్ బాడీ మీద కూర్చొని వీళ్ళు సాధన చేస్తారు. చనిపోయిన డెడ్ బాడీకి లోపల ఎయిర్ బ్లాక్ ఉంటుంది మేడం. అంటే చనిపోయిన తర్వాత కూడా మీకు ఎయిర్ బ్లాక్ ఉంటుంది, పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ బ్లాక్ ఉంటుంది. సో ఒక సాధకుడు సాధన చేస్తున్నాడట. గురువు, ఇది నాకు చెప్పింది గురువు. ఒక శిష్యుడు ఎలా చనిపోయాడో చెప్పాడు. సాధకుడు సాధన చేస్తున్నాడు, గుండె మీద కూర్చున్నాడు, ఆ శవంతో వాళ్ళ ఫిజికల్ ఇంటరాక్షన్, వాళ్ళ అకల్ట్ ఇంటరాక్షన్లోకి ఉంటుంది కదా. ఒక్కసారి ఏమైంది, డెడ్ బాడీ కదిలింది, ఆ లోపల ఉన్న ఎయిర్ నోరు ద్వారా బయటకు వచ్చేసింది. ఏమైంటుంది? హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఎవరు? ఈ సాధకుడు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది మేడం? వాట్ ఈస్ దట్ దే ఆర్ ప్రాక్టీసింగ్? అంటే ఆ డెడ్ బాడీ మళ్ళీ లేచింది, బతికింది అనే అజంప్షన్కి వెళ్ళిన వితిన్ నో టైం కార్డియాక్ అరెస్ట్ చనిపోయాడు. ఇది స్వయంగా ఆ గురువు గారు ఎవరైతే శిష్యులు ఉంటారో ఆయన చెప్పాడు. వాళ్ళ దగ్గర కనీసం 12 నుంచి 14 సంవత్సరాల వరకు
వీళ్ళ దగ్గర సాధన చేస్తారు. కఠోరమైన సాధన చెప్పా కదా, చెప్పుకొని కూడా చెప్పుకోలేము మనం లైవ్లో, అంత భయంకరంగా ఉంటుంది సాధన వాళ్ళది. నాగనాథ్ గారు, మరి ఈ సెక్స్ కోరికలేంటి, మళ్ళీ శవాలతో సంభోగం, ఇలాంటివన్నీ నిజమేనా అఘోరాలకు సంబంధించి? శవాలతో సంభోగం నేను వినలేదు మేడం. వాళ్ళు శవాలతో సంభోగం అని నేను వినలేదు. ఆ శవాలతోని ఉండేటువంటి అసోసియేషన్ ఏదైతే వాళ్ళు డెడ్ బాడీస్తో ఉంటారు, శ్మశానంలో ఉంటారు, పూడ్చిపెట్టేసిన శవం బయటికి తీస్తారు. సో ఆ యంగ్ డెడ్ బాడీ అయితే వాళ్ళు చనిపోయిన ఎన్ని గంటలకు చనిపోయారో కనుక్కుంటారంట, ఇతను ఎన్నింటికి చనిపోయాడని. మీకు తెలుసా కాశీలో ఘాట్ ఉంది కదా మనకి, అది ఏం ఘాట్ అంటారంటే దాన్ని హరిశ్చంద్ర ఘాట్ అంట. నేను అక్కడ నా ఫోటోలు కూడా నేను చూపిస్తాను మీకు. అక్కడ కాలుస్తూ ఉంటారు, అక్కడ కాలుస్తుంది శవాలు. అక్కడ నేను వాళ్ళతో మాట్లాడుతుంటే ఫోటో తీశాడు ఎవరో ఒక ఆయన, మాకు తెలియకుండా తీశాడు. ఆ ఫోటో ఉంది, చూపిస్తాను మీకు. ఎందుకు అంటే అక్కడ చచ్చిపోయినప్పుడు ఆ క్రిమేషన్ అది ప్రాసెస్ ఉంటుంది కదా, ఫార్మాలిటీసు. చాలామంది అఘోరాస్కి వచ్చినప్పుడు వాళ్ళకి యంగ్ బ్లడ్, ముఖ్యంగా యంగ్ అంటే యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళ డెడ్ బాడీస్ మీద వీళ్ళు వాళ్ళ చనిపోయిన ఎన్ని గంటలు అంటే వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, 24 hours or 12 hours అండి. సో ఈ 24 hours ఆర్ మేబీ 48 hours ఏమో నాకు తెలియదు. ఆ సాధన చేసేటప్పుడు వీళ్ళు ఆ ఎనర్జీ మీద వీళ్ళు వర్క్ చేస్తారు. ఆ చనిపోయిన యంగ్ బాడీ అయితే, అది ముసలి వాళ్ళది, వయసు దాటిపోయిన వాళ్ళ మీద చెయ్యరు. సో కాబట్టి అక్కడ చాలామందికి ఒక ఇన్స్ట్రక్షన్ ఏముంటుంది చెప్పండి, యంగ్ డెడ్ బాడీ అక్కడికి వస్తే ఆ కుటుంబ సభ్యులకు చెప్తారు, మీరు అఘోరాకి వాళ్ళకి చెప్పొద్దు, ఎన్నింటికి చనిపోయాడు, ఎంత వయసు చెప్పొద్దని చెప్తారు. అంటే వీళ్ళు ఏం మిస్టికల్ సాధన చేస్తారు, దాని నుంచి ఏం ఎనర్జీ పొందుతారు అన్నది వాళ్ళ ఓన్ థియరీ. అది మనకు చెప్తే కూడా నవ్వొస్తుంది. సో వీళ్ళందరూ శవాలతో సంభోగం చేస్తారన్నది మాత్రం అది కరెక్ట్ కాదు మేడం. అది ఒక మెంటల్ డిసీజ్. అది శవాలతో సంభోగం చేయడం అనేది సైకాలజీలో ఇట్ ఇస్ అ బిగ్ డిజార్డర్ అది. కానీ వాళ్ళు శవాలతో సంభోగం చేయరు. బట్ శవాలతో ఎందుకు తింటారు, శవం మీద కూర్చొని ఎందుకు సాధన చేస్తారు, ఇవన్నీ కూడా అన్నిటి వెనక ఒకటే ఫ్యాక్టర్ ఏంటంటే ద ఫియర్, టు ఓవర్కమ్ ద ఫియర్ అండ్ ఇరాడికేటింగ్ ద ఫియర్ విచ్ వాజ్ నర్చర్డ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. అయితే అఘోరాల్లో ఎక్కువగా మగవారే ఉంటారు, కానీ కొంతమంది ఆడవాళ్ళు కూడా అఘోరీలుగా మారుతూ ఉంటారు. కాకపోతే నియమాలు వేరుగా ఉంటాయి, వారు మారడానికి వీరు మారడానికి నియమాలు వేరుగా ఉంటాయి. అఘోరీలకి సంబంధించిన రూల్స్ మీకు ఏమైనా ఐడియా ఉన్నాయా? అంటే ఫండమెంటల్లీ ఇద్దరికి ఒక కామన్ పాయింట్ ఏముంటుందంటే, వాళ్ళు ఒక గురువు దగ్గర 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు కఠోరమైనటువంటి అభ్యాసన చేయాలి. రెండోది కుటుంబ బంధాలు, భావబంధాలు, శరీరానికి ఇంద్రియాలకు సంబంధించినటువంటి వ్యామోహము, అలంకరణ, ఇవన్నిటి నుంచి మీరు త్యజించాలి, మీరు బయటికి రావాలి. అర్థమైందండి? మీరు ఎవరితో మాట్లాడరు. నాకు నవ్వు వస్తుంది ఇక్కడ ఈ క్యాండిడేట్ని చూస్తే, కానీ నేను చూసిన వాళ్ళు మనము 100 క్వశ్చన్లు వేస్తే ఒక క్వశ్చన్కు 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తారు. అంటే అట్లా ఉంటారు వాళ్ళు. ఇవన్నీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయండి? వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకున్నారా, చిన్నప్పటి నుంచి సాధన చేశారు? లేదే, వాళ్ళకి గురువు గారు చెప్తారు. మీరు ఎటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ నుంచి వచ్చినా, ఎటువంటి సమాజం నుంచి వచ్చినా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైపోతారు? మీరు అఘోరిని కావచ్చు, అఘోరా కూడా కావచ్చు. అక్కడ ఏంటి, గురువు గారు తన అనుభవాన్ని ఆ పర్టికులర్ విద్య, ఆ అకల్ట్ సైన్స్కి సంబంధించినటువంటిది, అకల్ట్ ప్రాక్టీస్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు చెప్తారు. అది వీళ్ళు ఫాలో కాలేదనుకోండి, దే విల్ బి కిక్డ్ అవుట్. వాళ్ళంత షార్ట్ టెంపర్డ్ కూడా ఎవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. కానీ వాళ్ళు షార్ట్ టెంపర్డ్ ఉన్నా కానీ మీరు హిస్టరీ మొత్తంలో చూసుకోండి, 17వ శతాబ్దం నుంచి అఘోరాస్ గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి. 17వ శతాబ్దం నుంచి ఎక్కువగా. వాళ్ళు ఈ రోజు వరకు ఎవరినైనా మర్డర్ చేశారు, మానభంగం చేసిన చరిత్ర ఎక్కడ ఉందా మీకు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దేశిస్తారండి. ఈ సభ్య సమాజం, ఈ చుట్టుపక్కల రంగులు, ఈ ఆర్భాటాలు, ఇవంతా హిపోక్రసీ అని వాళ్ళకి తెలుసు. ఇదంతా కూడా ఒక మైండ్ గేమ్ అని తెలుసు. ఎందుకంటే ఒక మైండ్కి, ఇంటలెక్ట్కి బియాండ్ మీరు ఏంటి అన్నది ఒక సభ్య సమాజంలో సగటు మనిషికి తెలియదు. కాబట్టి మనం చాలా ఎక్సైటెడ్గా ఉంటాం. మీరు ఊహించింది ఏదైనా జరిగినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది మేడం? లేకపోతే ఒక ఎక్స్ట్రాస్ ఏదో ఉంటుంది. ఎందుకుంటుంది? మీ మైండ్కి అది ఏంటో అంతకుముందర ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి యుల్ బీ షాక్డ్ ఆర్ సర్ప్రైజ్డ్. అవునా? వాళ్ళు ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లోపల వాళ్ళు బతుకుతారు ఈ సభ్య సమాజం నుంచి బయటకు వచ్చి. ఇంత డిసిప్లైన్డ్ ప్రాక్టీసెస్ని గురువుగారు చేయించేటప్పుడు 90% మంది వెళ్ళిపోతారు మేడం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన గురువుగారు నాతో చెప్పిన విషయం, ఆయన చెప్పింది ఏంటంటే, అందరు వస్తారు, కొంతకాలం ఉంటారు, తట్టుకోలేరు, వెళ్ళిపోతారు. అయితే కొంతమందికి బై బర్త్ ఆ ఇన్స్టింక్ట్ ఉంటుంది మేడం. ఏంటంటే వాళ్ళ సెన్సెస్ మీద వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. అందరికీ ఉండదు. చూడండి, మెడిసిన్ చదివిన వాళ్ళందరూ ఎందుకు పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ గారు, ఎవరో ఒకళ్ళిద్దరు ఎందుకు అవుతారు? అడ్వకేట్, మీరు ఏ ఫీల్డ్లో చూసుకోండి మేడం, కొంతమందికి బై బర్త్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. ఆ ఇన్స్టింక్టే వాళ్ళ ప్యాషన్, అదే వాళ్ళ ప్రొఫెషన్ అవుతుంది. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు. సో వీళ్ళల్లో కూడా అంత కఠోరమైన సాధన చేసేటప్పుడు వాళ్ళు దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటారు వాళ్ళు.
అట్లా ఛాలెంజ్గా తీసుకున్న వాళ్ళే నిలబడతారు. ఈ డిస్క్రిమినేషన్, ఐడెంటిటీ, గ్లామర్, లేకపోతే ఎదుటి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి మంచిగా అనుకోవాలి. మదర్ ఫాదర్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏముంది మేడం? ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకోలేదు. మా నాన్న అమ్మ తన్నిదన్నలు కొట్టారు. 10 ఏళ్ళు నా మొహం చూడలేదు, నా ఇంటికి రాలేదు. మా అమ్మ కూడా ఫోన్ చేయలేదు. ఫాదర్ అంటే పక్కన పెట్టాడు. మా మదర్ కూడా రాలేదు. 10 ఏళ్ళు రోజు టీవీలో చూసేవాళ్ళు. ఓహో వీడు ఏం చెప్తున్నాడో అర్థమై 10 ఏళ్ళ తర్వాత మా అమ్మ వచ్చింది మా ఇంటికి. అరే ఇంటి పక్కన ఇల్లు ఉందిరా కొనుక్కోమంటే కొనుక్కున్నాను. ఇల్లు కొనుక్కున్నాక మళ్ళీ అదే ప్రపోజల్, పెళ్ళి, మళ్ళీ మళ్ళీ 10 ఏళ్ళు రాలేదు. కానీ నా పని నేను చేసుకుంటున్నా కదా. మా మదర్ ఫాదర్ మేము ముగ్గురం పక్క పక్కనే ఉంటాం. ఎవరి మొహంలో ఆనందం ఉంది, ఎవరు ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారో మీకు తెలిసిపోతుంది ఫేస్లో. నేను అదే అడుగుతా, నువ్వు హ్యాపీగా లేవు, హ్యాపీగా ఉన్నావు, నువ్వు ఆలోచించుకో. నేను ఇలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నా స్టేజ్కి ఈ సభ్య సమాజంలో ఒక సైకాలజీ బ్యాక్గ్రౌండ్, ఆస్ట్రాలజీ బ్యాక్గ్రౌండ్తో నేనే సాధన చేసి ఇలా ఉన్నానంటే వాళ్ళు ఏ రేంజ్ సాధన చేసి ఉంటారు, వాళ్ళు ఏ రేంజ్ ఏ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ వాళ్ళకు ఉండి ఉంటుంది. సో వాళ్ళు ఆ అవేర్నెస్ నుంచి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం ఒక ఫండమెంటల్ లెవెల్లోకి వచ్చి మనం వాళ్ళ గురించి అనుభవం లేనటువంటివి ఎవరో ఒక బ్లాగ్లో రాసింది, ట్వీట్ చేసింది వాళ్ళు సంభోగం చేస్తారు శవాలతోని, ఇలాంటివి అన్నది కూడా ఒక రకంగా వాళ్ళ మీద బురద జల్లడమే. కానీ హిస్టరీలో ఎక్కడ కూడా వాళ్ళ మీద నుండి ఎటువంటి కాంట్రవర్సీస్ లేవు. సాధారణ మనుషుల్లో ఆడా మగ అనే తేడా ఎలా ఉంటుందో అఘోరాలు అఘోరీలకి మధ్య కూడా తేడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కూడా కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది అఘోరీలుగా మహిళలు మారాలి అంటే. అలాగే అనేక కోరికల్ని వాళ్ళు త్యజించాలి. ముఖ్యంగా వాళ్ళు చనిపోవడానికి ముందే పిండ ప్రదానం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ మహిళలు అఘోరీలు ఉంటారు కదా, ఒకవేళ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ శవాలను పూడ్చడమో కాల్చడమో లాంటివి జరగవట. వాళ్ళ శవాలని తీసుకెళ్ళి నదుల్లో కానీ లేదంటే చెరువుల్లో పడేస్తారు. ముఖ్యంగా మహిళలు అఘోరీలుగా మారినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక కాషాయ వస్త్రం అనేది ధరించాలి ఒంటి మీద. కానీ ఇక్కడ చూసినప్పుడు ఈ అఘోరి ఎక్కడా కూడా ఒంటి మీద ఒక ఆచ్ఛాదన అనేది లేదు, నూలు పోగు కూడా లేదు. ఎంతకీ తను ఒక మహిళని అని ఎక్స్పోజ్ చేయాలనే దాంట్లోనే ఆమె ఉన్నట్టుగా కనిపిస్తోంది. కార్పొరేట్ అఘోరి అంటారా? ఎందుకు ఈమె వెనక ఎవరైనా ఉన్నారంటారా? అంటే ఈమె వెనక ఎవరన్నా ఉన్నారు అన్నది మనం రీసెర్చ్ చేసి చెప్పాలి, వేగ్గా అయితే చెప్పలేం. బట్ ఈమె వెనక ఉన్నది మాత్రం డెఫినెట్లీ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ ఉన్నప్పుడు ప్రపంచంలో ఎవరు ఉండక్కర్లేదు, ప్రైమ్ మినిస్టర్, సీఎం ఎవరు అక్కర్లేదు. యువర్ ఐడెంటిటీ విల్ డ్రాగ్ యూ టు బికమ్ అన్ ఐడెంటిఫైడ్ పర్సన్, దట్స్ వాట్ షీ అచీవ్డ్. బట్ చూడండి, మళ్ళీ రేపు పొద్దున ఏదో ఒక సెన్సేషనల్ ఇష్యూ అయినప్పుడు వస్తారు వాళ్ళు. సో మీరు అంటున్నారు కదా అఘోరాస్ సెక్స్ చేయరని, నాకు అక్కడ అఘోరిని ఒక ఆమె కలిసినట్టు చాలా టైం స్పెండ్ చేసింది. ఆమె అట్లా ఏం చెప్పలేదు. గుహల్లో వాళ్ళు సెక్స్ చేస్తారు, వారాలు సెక్స్ చేస్తారని చెప్పింది ఆమె. అసలు కొంతమంది అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా అఘోరాస్ గుర్తుపెట్టుకోండి, అఘోరాస్ ఎప్పుడు ఒక్కొక్కళ్ళు తిరగరు, వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తారంటే ఒకసారి వాళ్ళు గుహల్లో ఉంటారు కదా మేడం, హిమాలయాస్లో అక్కడ పెద్ద పెద్ద హిల్ స్టేషన్స్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ ఎనర్జీ బేసికల్లీ వాళ్ళు సాధన చేసేదంతా కూడా సింగిల్ ఎనర్జీ. మీకు ఎప్పుడైతే ఎనర్జీని మనము విభజిస్తామో అప్పుడే మన సమాజం, దేశం, ప్రాంతం, ఆడ మగ ఇవన్నీ వస్తాయి. బట్ దే బిలీవ్ ఆల్వేస్ ఇన్ సింగిల్ ఎనర్జీ. అంటే ఒక ఎపిసెంటర్ ఎనర్జీని వాళ్ళు నమ్ముతారు. సో మన శరీరంలో ఎనర్జీ ఉంటేనే కదా మనం యు ఆర్ ఏబుల్ టు పర్ఫామ్ సెక్స్. ఆ ఎనర్జీని వాళ్ళు ఎలా డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పినప్పుడు ఆమె చెప్పింది, లేదు దే పర్ఫామ్ సెక్స్ అని చెప్పింది క్లియర్గా. సో కొంతకాలం గడిపిన తర్వాత కూడా ఆమె మాటల్లో చాలా విషయాలు నేను ఫస్ట్లో అంతగా పట్టించుకోలేదు, ఎందుకంటే మంచి కార్పొరేట్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది, అంత బాగుంది. అన్లెస్ అని అంటే నేను ఆమె వీడియోస్, ఫొటోస్ చూసిన తర్వాతనే నాకు అప్పుడు అనిపించింది ఈమె చేసిన సాధన వేరు. కానీ ఈమెకి ఏమైపోయిందంటే అక్కడ ఆ సాధన చేసి ఆ మౌంటైన్స్లో ఉండి అక్కడ సరిగా తిండి తినకపోవడం వల్ల కిడ్నీస్ ప్రాబ్లం వచ్చి ఆమె మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ గురువుగారు పర్మిషన్తో వచ్చింది ఆమె మళ్ళీ. ఆమె చెప్పిన విషయం ఏంటంటే, మనం ఏం చేస్తామంటే సభ్య సమాజంలో ఎవరన్నా అక్కడ కింద పడిపోతే మంచినీళ్ళు ఇస్తాము, వాడు ఎందుకు పడిపోయాడు, వాడు హాస్పిటల్ తీసుకెళ్తే ఇవన్నీ చేస్తాం. అక్కడ అట్లా కాదా మేడం, వాడికి మంచినీళ్ళు ఇస్తే వాడు బతుకుతాడంటే కూడా వాళ్ళు ఇవ్వరు తెలుసా. ఎందుకు ఇవ్వరు? దట్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ లైఫ్. మీరు అక్కడ ఉన్నారు మేడం సాధకులు, మీకు మంచినీళ్ళు లేవు, కానీ ఇప్పుడు మీకు మంచినీళ్ళు ఇస్తే మీరు ఇంకొక 10 years బతుకుతారు, ఇంకొక డ్యూరేషన్. అయినా ఎవ్వడు పట్టించుకోడు. నీ జీవితం నీది, ఎందుకు వచ్చావు, ఈ సాధన ఇలానే ఉంటుంది. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి జాలి, ప్రేమ, అనురాగం ఉంటే వాళ్ళు అఘోరాలు ఎందుకు మేడం? వాళ్ళు కూడా పెళ్లి చేసుకొని శుభ్రంగా సభ్య సమాజంలో బతకచ్చు కదా. వాడు చనిపోతున్నాడని తెలిసినా పట్టించుకోరు. ఇది ఆమె నాకు స్వయంగా చెప్పిన విషయం. గుహల దగ్గర అట్లా ఉండేవి, చాలా డెడ్ బాడీస్ అలా ఉంటాయి. తర్వాత శరీరం అంతా నశించిపోయి అస్థిపంజరం కూడా మిగిలిపోతుంది.
కానీ అసలు అఘోరాలని మనం శివుడి ప్రతినిధులుగా చూస్తాము, దైవదూతలుగా చూస్తాము. వాళ్ళు కూడా పరమాత్మలో లీనం అవ్వడానికి సాధన చేస్తూ ఉంటారు, బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఇలా సెక్స్ విషయంలో మరి ఎందుకు మేడం నియంత్రణ మీరు కోల్పోతారు? సభ్య సమాజంలో మొరల్ బేస్డ్ సెక్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. మొరల్ బేస్డ్ సెక్స్ ఏంటి? మన దగ్గర పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి. దట్ ఈస్ మొరాలిటీ. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితోనే ఉండాలి, ఒక అబ్బాయి అమ్మాయితోనే ఉండాలి. వాళ్ళు చెట్టులాగా ఉంటారు మేడం, వాళ్ళు చెట్టులాగా పెరుగుతారు, వాళ్ళు అంతే. ప్రకృతిలాగా పెరుగుతారు, ప్రకృతితోనే మమైకం అయిపోతారు. వాళ్ళకి ఎప్పుడన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినాయి, లేకపోతే వాళ్ళకి ఫీవర్ వచ్చింది, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుంటే వాళ్ళు ఎక్కడైనా డాక్టర్ దగ్గర పోయిన హిస్టరీ ఉందా? చెప్పండి. మన సమాజానికి సంబంధించి సెక్స్ చేయడం తప్పు. ఎందుకు మొరల్ బేస్డ్ మాట్లాడతాం, మొరాలిటీ మాట్లాడతాం, మొరాలిటీ అండర్ ఇవన్నీ మాట్లాడతాం. వాళ్ళు అసలు నువ్వు ఎవరో కూడా గుర్తుపెట్టుకోరు. వాళ్ళు ఎవరితో సెక్స్ చేశారు, అందరూ సెక్స్ చేశారని ఆమె చెప్పలేదండి. ఆమె చెప్పినటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్లో వాళ్ళకి ఎంత ఇమ్మెన్స్ ఎనర్జీ ఉంటుందంటే వాళ్ళు ఈవెన్ డేస్ టుగెదర్ చేస్తారు అని చెప్పింది. అంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్ అలా ఉంటుందని చెప్పింది ఆమె. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా అలా సెక్స్ చేయడం తప్పు, సెక్స్ చేయడం ఇది అంటారు. అసలు సెక్స్ అన్నది మీకు ప్రకృతిబద్ధంగా వచ్చేటువంటి హార్మోనల్ రియాక్షన్ అండి. ఇది హార్మోనల్ రియాక్షన్. మనం హార్మోనల్ హైజాకింగ్తో బతుకుతున్నాం. ఇట్ ఈస్ అ హార్మోనల్ రియాక్షన్. మీరు ఒక పిల్లవాడు పుట్టినప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుపోయి మీరు అడవిలో పడేయండి. లేదా ఒక అమ్మాయికి పుట్టింది అనుకోండి, ఆ అమ్మాయిని అడవిలో పడేయండి. ఆ అమ్మాయికి ప్యూబర్టీ టైం వచ్చేటప్పటికి ప్యూబర్టీ వచ్చేస్తుంది, పెద్ద మనిషి అయిపోతుంది. సభ్య సమాజంలో ఉంది కాబట్టి అవుతుంది, అడవిలో ఉంటే కాదని లేదు కదా. సో మన బాడీలో మన ఫుడ్, మన వాటర్ వల్ల మన ఎనర్జీ ఎట్లయితే ఫామ్ అవుతుందో మన హార్మోన్స్ కూడా అవే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వస్తాయి. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్, ప్రక్రియ. అది న్యాచురల్గా జరిగేది అది. కానీ దాన్ని మనం సొసైటీకి వచ్చేటప్పటికి ఎందుకు డిస్క్రిమినేట్ చేస్తామంటే వైలెన్స్ కానీ క్రైమ్కి ఆప్షన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం సమాజంలో కొన్ని మతపరమైనవి, సామాజిక పరమైనవి, మానసిక పరమైనటువంటి కొన్ని నిబంధనలతో బతుకుతాం. వాటికి ఆ దగ్గరగా ఉంటే వాళ్ళు అఘోరస్ ఎందుకు అవుతారు చెప్పండి. వాళ్ళు బట్టలు వేసుకోరు. మీరు బట్టలు ఎందుకు వేసుకున్నారంటే తీసి ఇచ్చేస్తాడు, మీకు తీసుకెళ్ళండి ఇంటికి అంటాడు. మీరు చూడలేరు వాడిని. సో అఘోరాస్ థియరీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. దాన్ని కొంతమంది ఇట్లా ఈ కార్పొరేట్ అఘోరీస్ని బేస్ చేసుకొని మనం అయితే అట్లా వాళ్ళని అసాసినేషన్ చేయలేము. బట్ నాకు ఈ పర్సనల్గా ఇదైతే చూస్తే మాత్రం పక్కా ఒక సైకాలజిస్ట్గా చెప్పాలంటే మాత్రం ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ డెఫినెట్లీ ఏ కైండ్ ఆఫ్ చైల్డ్హుడ్ ఇష్యూ. ఈమె చైల్డ్హుడ్ పర్సనాలిటీ ఇష్యూస్ అన్నీ చూస్తే కూడా ఇప్పుడు చూడండి మేడం, చిన్నప్పుడు నాకు షూస్ అంటే చాలా ఇష్టం ఉండేది, వాచెస్ అంటే చాలా ఇష్టం ఉండేది. సో మా ఫాదర్కి నేను అడిగే ధైర్యం కూడా లేదంటే మా ఫైనాన్షియల్ పొజిషన్ ఎట్లా ఉందో మీరు ఇమాజిన్ చేయండి. మా ఇంటికి వచ్చి చూడండి, ఒక షాప్ ఉంటుంది షూస్ది, వాచ్ది ఒక షాప్ ఉంటుంది. ఎందుకు? నేను డబ్బు సంపాదించిన తర్వాత నేను కొనుక్కున్నవన్నీ నా అన్కాన్షియస్లో. నేను కూడా చెప్పానండి, చిన్నప్పుడు మీరు దేన్నైతే అణిచివేస్తారో, కోరికలు చనిపోతాయో, బరిడాలు అవి ఉంటాయో, అవి మీకు యంగ్ ఏజ్ వచ్చినప్పుడు, మిడిల్ ఏజ్ వచ్చినప్పుడు అవే మీకు ఒక కాన్షియస్లీ మీలో డెవలప్ అయ్యేటువంటి ఒక డిజైర్ కింద ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆమెను చూసినప్పుడు ఆమె కారు కూడా ఎంత మాడిఫైడ్ అని చూసారా మీరు? ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ కార్. నా కారు కూడా లేదు అంత మాడిఫికేషన్తో. ముందర మంచిగా డిస్ప్లేలో పెట్టి, అంటే బహుశా సోషల్ మీడియాకి ఎట్లా పనికి వస్తుందో అట్లా మంచిగా డెకరేట్ చేసిన అనిపిస్తుంది. నేను అది అసాసినేట్ చేయట్లేదు, బట్ సైకాలజిస్ట్గా అర్థం చేసుకుని ఇప్పుడు ఆమె నాతో మాట్లాడింది అనుకోండి, నేను ఆమె ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే ఉంటుంది కదా. నేను నా స్టైల్లో అడుగుతా, అర్థమైందా? నా స్టైల్లో నేను అడుగుతా, బయటపడిపోతా, తెలియకుండా వాళ్ళు బయటపడతారు, ఎందుకంటే అది మా స్కిల్ అది. కానీ ఇవాళ ఒక ఆర్డినరీ పర్సన్ ఏమనుకుంటాడు, దానికి ఒక మతపరమైనటువంటి రిలేషన్. అఘోరస్కి మతం గీతం ఏమి ఉండదండి, వాళ్ళకి సూపర్ కాన్షియస్ ఉంటుంది అంతే. సూపర్ కాన్షియస్, ఫామ్లెస్, ఒక ఫామ్ ఉండదు, ఒక క్యారెక్టర్ ఉండదు, ఏముండదు. ఇవన్నీ ఫామ్, క్యారెక్టర్ ఇవన్నీ కూడా మళ్ళీ బుద్ధికి సంబంధించినవే. వాళ్ళు ఏ సమాజం అయితే బుద్ధి కోసం బతుకుతుందో, బుద్ధితో బతుకుతుందో దాన్ని వాళ్ళు షూట్ చేసేస్తారు మేడం. దాన్ని కాళ్ళ కింద చెప్పు కింద పెడతారు. అంటే ఆ లెవెల్కి వెళ్ళాలంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఏ రేంజ్ సాధన చేయాలి, ఏ రేంజ్ మీరు కష్టపడాలి. ఫిజికల్ పెయిన్ టెర్రబుల్గా ఉంటుంది వాళ్ళు ఉండే అట్మాస్ఫియర్లో, వాళ్ళు ఉండే హిల్ స్టేషన్స్లో. తిండి సరిగా ఉండదు, వాళ్ళ బాడీలో మెటబాలిజం ఎట్లుంటుంది, వాళ్ళ ఫిజికల్ ఎండ్యూరెన్స్ ఎట్లా రెసిస్ట్ అవుతుంది అక్కడ కండిషన్స్కి. వీటన్నిటిని తట్టుకొని ఉండగలిగే వాళ్ళే ఆ సాధనకి వెళ్తారు. అందులో ఈ 14 ఏళ్ళు ఉంటారు చూడండి గురువు దగ్గర, అక్కడికే గురువుకు తెలిసిపోతుంది. చూడండి, ఇక నేను మేళ్ళు వేసుకున్న ఈ మాల కూడా ఏ గురువు గారు తను కలిశాడో నాకు ఆయన ఇచ్చాడు నాకు. ఇది 2010 పుర్రెల దండ వేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇది పుర్రెల దండ కాదు, ఎటర్నల్ ఫ్యాక్ట్, ఇది రియాలిటీ. ఇది దిస్ ఇస్ వాట్ ఈస్ ద డెస్టినీ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఐ రైట్ ఆర్ రాంగ్? దిస్ ఈస్ ద అల్టిమేట్ జర్నీ. మీరు ప్రతిరోజు మీరు జర్నీ చేసేది ఎటువైపు చెప్పండి? రియాలిటీ. మీరు ప్రతిరోజు జర్నీ చేసేది శ్మశానం వైపే. అంతేనంటారా? చావు వైపు.
ఇప్పుడు ఒక సేయింగ్ ఉంది ఏంటంటే, నీకు ఈ సంవత్సరం బర్త్డే అయిందని సెలబ్రేట్ చేసుకోవడం కాదురా, నీ లైఫ్ స్పాన్లో ఒక సంవత్సరం తగ్గిపోయింది. అవునండి. అవునా కదా? సో మనం జర్నీ చేసేది ఎక్కడికి మేడం? దిస్ ఇస్ ద అల్టిమేట్ బ్యూటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. మనిషి ఎంత ఎంత అందంగా పుట్టినా, ఎంత అద్భుతంగా పుట్టినా, ఎంత హైట్ ఉన్నా, వెయిట్ ఉన్నా, ద ఎండ్ ఆఫ్ ద డే ద అల్టిమేట్ షేప్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ దిస్. ఆ మాల మీకు ఒక అఘోరా ఇచ్చారా? అఘోరా నేను చెప్పాను, ఆయన గురుగారు ఆయన చెప్పాడు, ఆయన కలిసినప్పుడు ఇచ్చాడు. చాలా ఇంటరాక్షన్ జరిగింది. బట్ ఏంటంటే ఆయన కూడా నా లైఫ్ స్టైల్ అది కొంచెం నచ్చుంటుంది, లేకపోతే అంతసేపు మాట్లాడరు. ఆయన నాతో ఒక టీ తాగడం తప్ప నేను డబ్బులు ఇస్తే కూడా తీసుకోలేదు. ఇది ఆయన ఇచ్చాడు, నేను రిటర్న్లో ఆయనకి ఇచ్చాను. మీకు ఖర్చులకు ఉంటే అంటే ఆయన తీసుకోలేదు. అక్కడ కాశీలో మీకు మట్టి కుండలో టీ ఇస్తారు తెలుసు కదా, అదొక్కటి షేర్ చేశాడు. ఘాట్ సెక్షన్ ఉంటుంది చూడండి అక్కడ కాశీలో, అక్కడ వి స్పెండ్ ఆల్మోస్ట్ 3 days. సో ఫైనల్గా ఒక్క క్వశ్చన్, కాశీ, వారణాసి, గయా, అలహాబాద్, హిమాచల్ ప్రదేశ్లోనే ఈ అఘోరాలు అనే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. బట్ సౌత్లో పెద్దగా మనం ఎక్కడ చూడట్లేదు వీళ్ళని. అంటే నార్త్ ఇండియాకి ఇటు సౌత్ ఇండియాకి ఏమన్నా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయంటారా ఈ అఘోరాలకి సంబంధించి? నేను చెప్తే మళ్ళీ మీరు మీ ఆడియన్స్ బాధపడతారేమో. చెప్పండి మాకు. సౌత్ ఇండియన్స్ ఆర్ ద మోస్ట్ ప్రూవన్ ఇంటెలిజెంట్ పీపుల్, పాజిటివ్గా చెప్పాలంటే ప్రూవన్ మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ అని చెప్పాలి. ఈవెన్ బిల్ గేట్స్ ఎవరో కూడా చెప్పాడు కదా ఈ విషయం. దాన్ని కొంచెం మీరు రాడికల్గా చెప్పాలంటే మోస్ట్ సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ అని చెప్పాలి. సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఏంటి? నేను, నా పెళ్ళాం, నా మొగుడు, నా పిల్లలు, నా ఇల్లు, నా రిసార్ట్, ఇంతకంటే ఎక్కువ ఆలోచిస్తారని నేను అనుకోవట్లేదు. మీకు ఇండియా మొత్తంలో మీరు చూసుకుంటే కూడా ఎక్కువ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అయ్యి రిచువల్స్ ఫాలో అయ్యేవాళ్ళు సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. మీకు ఇక్కడ ఉచ్చారణ, ధారణ కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఇవన్నీ ఫైన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సాక్రిఫైస్, మీరు అన్నారు చూడండి, నార్త్ ఇండియాలో వెస్ట్ సైడ్ నుంచి ఎందుకు ఎక్కువ ఉన్నారు, సౌత్లో అంటే వెన్ ఇట్ కమ్స్ టు సాక్రిఫైస్, దే ఆర్ ద పీపుల్ హూ సాక్రిఫైస్. అల్టిమేట్లీ వాట్ దే ఆర్ సాక్రిఫైసింగ్. నేను పెళ్లి చేసుకోలేకపోతే మా అమ్మ 20 ఏళ్ళు ఏడ్చింది. కానీ పెళ్లి చేసుకోకుండా నేను ఏం చేశాను అన్నది ఆమె మాట్లాడదు, ఎందుకంటే తల్లి కాబట్టి. సౌత్ ఇండియన్ థింకింగ్ ఎట్లుంటుంది? నువ్వు ఏం చేసావు కాదు, నా మాట విన్నావా లేదా, మా నాన్న చెప్పింది నేను నీకు చెప్పాను, నువ్వు పాటించావా అంటే. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ డాక్టర్ ఉంటాడు మేడం, గ్రాండ్ ఫాదర్ అడ్వకేట్ ఉంటాడు. వీడు పుట్టి పెరగంగానే వీడు ఊహ కూడా తెలియదు నువ్వు కూడా మీ తాతలాగా అడ్వకేట్ కావాలి, మీ తాతలాగా డాక్టర్ అంటే వీడు ఇండివిజువాలిటీని చిన్నప్పటి నుంచి చంపేస్తాడు. సో సౌత్ ఇండియాలో మీకు క్రియేటివిటీ ఎక్కువగా, మీకు చూడండి అకల్ట్ అని అనుకుంటే, బట్ దే ఆర్ మోర్ ఇంటూ ఆర్ట్. సౌత్ ఇండియాలో వైస్ పీపుల్, ఐ కెన్ సే ద వైస్, అండ్ అట్ ద సేమ్ టైమ్ సౌత్ ఇండియన్ పీపుల్ ఆర్ వెరీ క్రియేటివ్ అండ్ వెరీ సెన్షువల్, ఐ కెన్ సే. ఇవి మన సౌత్ ఇండియన్ పీపుల్ అసెట్స్ ఇవి. కానీ సాక్రిఫైస్, వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ గాడ్, చారిటీస్ చేస్తాం, డబ్బులు ఇస్తాం, గుళ్ళు కడతాం, అన్నీ చేస్తాం, బట్ సెల్ఫ్ సాక్రిఫైజింగ్ ఏం చేస్తాం మనం. సో దానికి కూడా అఘోరాస్ అవ్వాలంటే కూడా చాలా అగ్రెసివ్ బిహేవియర్ ఉండాలి మేడం. మీరు చూడండి, దేశాన్ని కాపాడాల్సి వస్తే మన ఈ భారతీయులు ఎంతమంది కలిసి వస్తారో తెలియదు. సోషల్ మీడియాలో చూస్తే మాత్రం మన దేశంలోనే చాలామంది దుర్మార్గులు ఉన్నారు, దేశాన్ని నాశనం చేయడానికి రెడీగా ఉన్నారని తెలిసిపోద్ది. కానీ మీరు అఘోరాస్ కాపాడినటువంటి చరిత్ర కూడా ఉంది, మనకు పుస్తకాల్లో రాయరు. కానీ అఘోరాస్ కూడా వాళ్ళు చావుకు తెగించిన వాడు ఏమని చేయగలుగుతాడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు యుద్ధంలో చనిపోవడం కూడా వాళ్ళు గొప్పగా భావించే వాళ్ళు ఉంటారు. సో నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఎందుకు ఎక్కువగా లేరు అంటే కూడా వీఆర్ మోర్ ఇంటూ ఎడ్యుకేషన్. మనం ఎక్కువగా చదువు, ఉద్యోగం, అమెరికా ఐడెంటిటీ, లేదా మన చుట్టుపక్కల బంధువులందరిలో కూడా మనం సుపీరియర్గా ఉండాలి, ఈ స్థాయిలోనే మనం ఉన్నాం. కానీ మనం ఇంకా అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే మనం ఇవాళ ఏం తెలుసు మనకంటే, దేవుడి దగ్గరికి వెళ్ళి మనం బిజినెస్ చేసుకోవడం ఆధ్యాత్మికత అని అనుకునే స్టేజ్లోనే మనం మన మతపరమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నాం. వాళ్ళందరూ కూడా చాలా మటుకు కూడా వాళ్ళు పేదరికం వల్ల అలా అయ్యారా, లేకపోతే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లోనే అటువంటి ఎక్కువగా కల్చరల్లీ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్, ఆర్వెల్స్ దే ఆర్ మోర్ ఇన్స్పైర్డ్ బై దేర్ గురూస్. ఇక్కడ మన దగ్గర గురువుని ఫాలో అయ్యేటోళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అక్కడ గురు పరంపర ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఒక గురువు ఉన్నాడంటే వాళ్ళు ఫాలో అవుతారు. దురదృష్టం ఏంటంటే కొంతమంది దొంగ గురువులు కూడా ఉంటారు. బట్ అఘోరాస్ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఐ డోంట్ థింక్ సో దే ఆర్ ఎనీవేర్ దే ఆర్ కన్వెన్షనల్ ఆర్ డొసైల్, దే ఆర్ వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ అగ్రెసివ్ పీపుల్. అటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళే అటువంటి సాధన చేస్తారు మేడం. సాఫ్ట్ స్పోకన్, ఇంటలెక్చువల్ బెంట్ అండ్ మోర్ ఆఫ్ ఇమేజ్ కాన్షియస్, మోర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ కాన్షియస్. వాళ్ళు ఈ అఘోర సాధనకు పనికిరారు మేడం. మీరు కాలు కట్ అయిపోయింది, చేయి కట్ అయిపోయింది అంటే కూడా మీకు ఆ సాధనలో ఉంటారు మీరు. అది ఆ లెవెల్ ఆఫ్ ట్రాన్స్లో ఉంటారు మీరు, ఆ లెవెల్ ఆఫ్ స్టేట్లో ఉంటారు మీరు. ఆ మైండ్ సెట్ ఉండాలి అంటే అది బై బర్త్ రావాల్సింది, అది ఎన్విరాన్మెంట్ నుంచి రాదు.
థ్యాంక్ యూ నాగనాథ్ గారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న లేడీ అఘోరి గురించి ఎన్నో విషయాలని చెప్పారు. ముఖ్యంగా ఫ్యాక్ట్స్ ఎన్నో బయటకు తీసుకొచ్చినట్టు నాకైతే అనిపించింది. అలాగే అఘోరాలు అఘోరీలకి సంబంధించిన లైఫ్ స్టైల్ను కూడా మాకు కళ్ళకు కట్టినట్టు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.